మీనరాశి వారు ఈ 2025 సంవత్సరం ప్రారంభంలో కొన్ని హెచ్చుతగ్గులు అనుభవించవచ్చు, వాదనలు సంభవించవచ్చు. కాబట్టి మీరు మీ జీవిత భాగస్వామి చుట్టూ జాగ్రత్తగా వ్యవహరించాలి. సంవత్సరం ప్రారంభంలో కుజుడు 5వ ఇంట్లో ఉంటాడు. అందువల్ల శృంగార సంబంధాల్లో కలహాలు ఇంకా ఒత్తిడికి దారితీస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. 2025 రాశి ఫలాల ఆధారంగా చూస్తే మీ ఖర్చులు పెరుగుతాయి. సంవత్సరం చివరి భాగంలో మీ పరిస్థితులు మారతాయి. ఇతర దేశాల్ని సందర్శించే అవకాశం ఉంటుంది. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంకా ఈ సంవత్సరం మీ కెరీర్ స్థిరమైన వేగంగా ముందుకు సాగుతుంది. మేలో బృహస్పతి మీ 4వ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు మీ కుటుంబం మరింత ఆనందం ఇంకా ప్రశాంతతని అనుభవిస్తుంది. ఇది మీ పనికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకోవడంలో కూడా మీకు సహాయం చేస్తుంది. అలాగే మీనరాశి వారికి ఈ సంవత్సరం అంతా శని కుంభరాశిలో 12వ ఇంట్లో, రాహు మీనరాశిలో 1వ ఇంట్లో మరియు కేతు కన్యారాశిలో 7వ ఇంట్లో సంచరిస్తారు. ఇక మీనరాశి వారికి 2025 సంవత్సరం యొక్క వార్షిక ఫలాల్లో చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే, మీనరాశి వారు ప్రతి గురువారం ఆవుకు బార్లీ తినిపించండి. ప్రతిరోజు నమశివాయ జపమాల జపించండి. అలాగే నరసింహస్వామి ఆలయంలో 1000 దీపాలు వెలిగిస్తే రుణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. తిరుచెందూరు మురుగన్ ఆలయ సందర్శన కుటుంబంలో ఆనందాన్ని పెంచుతుందని చెప్తారు. విద్యార్థులు గురువారం దక్షిణామూర్తిని పూజిస్తే చదువులో రాణిస్తారు. మంచి శుభ ఫలితాలని పొందుతారు.